చిన్నప్పుడే బాగుండేది, అన్నీ తక్కువ రేటుకి వచ్చేవి. మొహానికి మాస్క్లు వేసుకున్నారంటే మీరు దోమల మందు కొట్టేవాళ్ళు కదా. మీ పంతులు గారిని అపార్థం చేసుకోకమ్మా, ఆయన మహా పండిత జ్ఞాని. యజ్ఞాలు హోమాలు చేస్తాడు గాని ఇలా కిడ్నాపులు చేస్తాడా చెప్పు? తొక్కేం కాదు, వాడికి అసలు మంత్రాలు చదవడమే రాదు. ఆడేంట్రా పిల్లం కిడ్నాప్ అయిపోయిందంటే ఎంజాయ్ చేద్దాం అంటాడు. కలికాలం. ఏమండి, నేను ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళి టమాటాలు తీసుకొస్తా. ఎర్రగడ్డ కిందకే వీచూర్లోకి వెళ్తే టమాటాలు దొరుకుతాయి కదా. అక్కడైతే ఫ్రెష్ గా దొరుకుతాయి. ఓసే మెంటల్ దానా, ఇక్కడైతే 20 రూపాయలతో తేలిపోద్ది, అక్కడికి వెళ్ళి వస్తే 200 అవుద్ది. మీకే మెంటల్, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కదండి, వాడుకోవడం కూడా తెలీదు. ఏదైనా మీ ఆడవాళ్ళు వాడుకున్నాడు, మాకు రాదులే. చిన్నప్పుడే బాగుండేది, అన్నీ తక్కువ రేటుకి వచ్చేవి. మొహానికి మాస్క్లు వేసుకున్నారంటే మీరు దోమల మందు కొట్టేవాళ్ళు కదా. కాదు, ఎక్కడున్నాను? 5 టమాటాలు ఉండేవి, 4 ఉన్నాయేంటి? ఎవరు కొట్టేశారు నా టమాటా? రేయ్, ఎవరా మీరు? మేమెవరని, మా అడ్రస్లు ఏంటి, ఆధార్ కార్డు నెంబర్లు, రేషన్ కార్డు నెంబర్లు అన్ని చెప్పేస్తాం. మరి 40 రూపాయలు పెట్టి 2 రుమాలు కొనుక్కొని మేము ముఖానికి కట్టుకుంది మేము ఎవరు చెప్పేదానికా? 40 రూపాయలు ఎందుకు వేస్ట్ చేశారు? పాడైపోయిన డోర్ కర్టెన్లు కట్ చేసి కట్టుకుంటే అయిపోతుంది కదా. ఇది ఏ సిచ్యువేషన్ లో ఉన్నా తన క్యారెక్టర్ మాత్రం వదలదు. అవును పంతులు గారు, నువ్వు కిడ్నాపర్ అయ్యాక అలాగే చేద్దులే అమ్మా. కచ్చిఫ్ బదులు డోర్ కట్టిన ముక్కలు, తాళ్ళకు బదులు ఈ కేబుల్ కట్ చేసిన వైర్ ముక్కలు ఉంటాయి కదా, అవి కట్టిద్దులే. డబ్బులు వాడకుండా ఫ్రీగా కిడ్నాప్ చేద్దులే. ఏమండి, అలా ఆయన ఫోన్ చేయండి. చేయండి. ఏ త్వరగా వచ్చి డబ్బులు చిడిపించుకెళ్ళమని చెప్తావా? కాదండి, స్టవ్ మీద రసం పెట్టి స్టవ్ సిమ్ లో పెట్టి బయటికి టమాటాలు కొనడానికి వచ్చా. ఈ లోపు మీరేమో కిడ్నాప్ చేశారు. స్టవ్ అలానే కాలుతూ ఉంది, అసలు వేయించి సంవత్సరం కూడా కాలేదు. గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది. మా ఆయనకు ఫోన్ చేసి కొంచెం ఆఫ్ చేయమని చెప్తారని. చూడు ఏమ్మా, నువ్వు కిడ్నాపర్స్ తో మాట్లాడుతున్నా అనుకుంటున్నావా, లేకపోతే రోడ్డు పక్కన ఫోన్ లో రీఛార్జ్ అయిపోతే ఫోన్ అడిగే వాళ్ళతో మాట్లాడుతాను అనుకుంటున్నావా? కసకసప్పుడు సంపేత్తా. పంతులు గారు, నా నెంబర్ వాడి దగ్గర ఉంది, మీ ఫోన్ ఇవ్వచ్చు కదా, అనుమానం రాకుండా ఉంటుంది. నా నెంబర్ కూడా ఆడి దగ్గర ఉందిరా. పంతులు గారు అని మరీ సేవ్ చేసుకున్నాడు. అంటే మీరు మా పంతులు గారా? నేనెందుకు మీ పంతులు గారిని అవుతాను? మీ పంతులు గారు అమ్మా లావణ్య అని పిలుస్తాడు, మరి నేను ఏ లావణ్య అని పిలుస్తాను. కొంచెం జరగండి. మీ పంతులు గారు ఇలా నడుస్తాడు, మరి నేను ఇలా నడుస్తాను. చూసావా ఎంత తేడా ఉందో? మీ పంతులు గారిని అపార్థం చేసుకోకమ్మా, ఆయన మహా పండిత జ్ఞాని. యజ్ఞాలు హోమాలు చేస్తాడు గాని ఇలా కిడ్నాపులు చేస్తాడా చెప్పు? తొక్కేం కాదు, వాడికి అసలు మంత్రాలు చదవడమే రాదు. యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకుని దక్షిణ ఇంకా కొబ్బరి చిప్పలు కొట్టేస్తాడు. ఏం కాదులే, సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకు. నీ ఫోన్ మీ ఆయనకి ఫోన్ చేస్తాను. నా ఫోన్ ఇస్తా గానీ కానీ ఫోన్ చేయడం మాత్రం కుదరదు. రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ చేసేయండి. సరే నెంబర్ చెప్పు, రీఛార్జ్ చేస్తా. సరే 6 months కి రీఛార్జ్ చేయండి, డబ్బులు తగ్గుతాయి. దీని మాట ఏంటి, ఆస్తులు అమ్ముకోవాలి. 1 monthకే చేస్తా. సర్లే 2 GB చేయండి. 1 GB చేస్తా. దానికి దీనికి 20 రూపాయలే కదా తేడా, చేయొచ్చు కదా. 20 రూపాయలకి ఏముందిరా, రీఛార్జ్ చేయి. ఈ రంధ్రంలో గోలంతా దేనికి? సరే చేస్తాలే. ఏంటి మా ఆవిడ ఫోన్ చేస్తుంది? హలో రేయ్, మేం కిడ్నాపర్స్ రా. మీ ఆవిడని కిడ్నాప్ చేసాం. మా ఆవిడ్ని కిడ్నాప్ చేశారా? ఎందుకు? అంటే మీ ఆవిడ పిసినారిది కదా, పిసినారులు డబ్బులు బాగా దాచిపెడతారని తెలుసు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మాకివ్వు, అప్పుడే మీ ఆవిడని వదిలిపెడతాం. అవన్నీ ఎక్కడ దాచిందో నాకెలా తెలుస్తుంది? అంటే కదా, ఇదో డబ్బులు ఆడబెట్టినావు చెప్పు. ఏమండి, లావణ్య
ఏమండి అర్జెంటుగా వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయండి. వెలిగించి చాలాసేపు అయింది, సిలిండర్ మొత్తం ఖాళీ అయిపోతుంది. వచ్చి సిలిండర్ విషయం తర్వాత ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సారథి స్టూడియోస్ తెలుసు కదా, దాని వెనక గల్లీలో సెకండ్ రేట్ వస్తే ఆడ ఒక బొమ్మ ఉంటుంది. చెప్పురా చెప్పు. పింక్ కలర్ బిల్డింగ్, 2వ ఫ్లోర్, వాచ్మెన్ అడు డైరెక్ట్ గా వచ్చి మని హలో డ్రెస్ పిన్ కోడ్ కావాలా ఏంటి? కిడ్నాపర్స్ ఇవన్నీ చెప్పరు, ముందు తెలుసుకో. ఇదిగో మీ ఆవిడతో మాట్లాడు. అబ్బా వాళ్ళు చెప్పరంటండి, చెప్పకపోతే చెప్పనివ్వండి. మీరు ఫస్ట్ వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయండి. ఓసి నీ ఎంకమ్మ, నువ్వు నీ సిలిండర్ గోల ఆపితే గానీ అడ్రస్ చెప్పేటట్టు లేవు. లైన్ లో ఉండు. ఆల్రెడీ గాలికి అయిపోయినట్టు ఇప్పుడు కట్టేసని చెప్పు. అమ్మయ్యా ఇప్పుడేం భయం లేదు. సరేలేండి, వీళ్ళు నన్ను అప్పుడే వదిలేటట్లేరు. మీరు ఆ పక్కింటి రాగా ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. వాళ్ళు అడిగితే మా ఆవిడ ఊరెళ్ళిందని చెప్పండి, వాళ్ళే భోజనం పెట్టేస్తారు. ఇది కూడా నాకే బొక్క. ఇలా హలో, చెప్పేది జాగ్రత్తగా విను. మీ ఆవిడ్ని కావాలంటే 10 లక్షల సంభావన, చిచిచి 10 లక్షలు క్యాష్ తీసుకొని రా. మీ ఆవిడ్ని తీసుకొని వెళ్ళు. ఏమండి 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 లావణ్య 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 ఎంజాయ్ పండుగ, ఎంజాయ్ జిక్కు చిక్కు జిక్కు చిక్కు జిక్కు చిక్కు పండుగ. పదండి. ఏమండి దీంట్లో ఒక టమాటా కనిపించట్లేదు, మీరేమైనా తీసారా? విష్ణార్థనానికి అంబాసిడర్లో ఉంది. మీరేం తీసారా? కమల్ గారు అలా ఆవిడ కనబట్లేదని, కిడ్నాప్ అయిపోయిందని గొడ్డలు చింపేసుకుని డబ్బులు ఎలా సెట్ చేయాలో తెలియక కంగారు పడిపోతుంటాడు. నాకు ఆడు మొహంలో టెన్షన్ చూడాలని ఉంది. రండి. ఇప్పుడు ఎవరు వెళ్ళబోతున్నారు? కొంప తీసి మా ఆవిడ వచ్చిందేంటి? ఓహో రాఘవ్ గారు, పంతులు గారు, ఏంటి సంగతులు? ఏంటండి కమల్ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? ఆకలేస్తుందండి, చిప్స్ తింటున్నానండి. దోమ వేస్తుందని కూల్ డ్రింక్ తాగుతున్నా. అవునా? మరి ఫుడ్ పెట్టడానికి మీ ఆవిడ లేదు? లేదండి. మరి ఇంత కూల్గా ఉన్నారేంటండి? టెన్షన్ పడండి, వెళ్ళండి. వెళ్ళి ఆ ఎత్తుకుపోయిన వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చి మీ ఆవిడని విడిపించుకోండి. ఆయన ఎత్తుకెళ్ళిపోయారు అనలేదు, లేదు అని అన్నారు. ఏం లేదండి కమల్ గారు, ఈ మధ్యన ఒంటరిగా వెళ్తున్న ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారు కదా, అలా ఏమోనేమని ఈ బెదవగారు అనుకుంటున్నారు. ఆయన అన్ని జోకులే. అలాగే అనుకున్నాను పంతులు గారు. ఎక్కడికి వెళ్ళిందండి మీ ఆవిడ? ఊరెళ్ళింది. ఊరా? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? తెలీదు. తెలీదా? అయ్యో, మరి ఫుడ్కి ఆడికి బాగా ఇబ్బంది అయిపోతుంది అనుకుంటండి. పర్లేదండి. అయినా మీరేంటి బయట నిల్చొని మాట్లాడుతున్నారు? లోపల రండి, లోపలికి వెళ్ళి మాట్లాడదాం రండి. నాకు తెలిసి ఈరోజు మీ ఇద్దరికి ఏం పని లేనట్టుకుంది. ఈవినింగ్ వరకు మా ఇంట్లో ఉండిపోండి. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఏసీ ఆన్ చేసుకొని మంచి ఓటీటీలో సినిమా చూద్దాం. ఎంజాయ్ చేద్దాం రండి. ఆడేంట్రా పిల్లం కిడ్నాప్ అయిపోయిందంటే ఎంజాయ్ చేద్దాం అంటాడు. కలికాలం. ఏమండి కమల్ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారండి. అవునండి, మా ఆవిడ సంగతి మీకు తెలిసిందే కదా. అది ఉందనుకోండి, ఇగో ఏసీ ఆన్ చేయనవదు, టీవీ ఆన్ చేయనవదు, ఇగో ఇలా స్నాక్స్ కూడా తినవదు. అందుకే ఎంజాయ్ చేస్తున్నా. పంతులు గారు గుడ్డలు చింపేసుకుంటాడన్నారు. నాకు ఇక్కడ కాలుతుంది. కమల్ గారు నేను ఒక ఫోన్ చేసుకుని రావాలండి. పక్క వీధిలో పూజ ఉందన్నారు, మాట్లాడేసి వచ్చేస్తానే. కానివ్వండి రాఘవ్ గారు. వద్దు, తినండి. ఇది పెట్టాలి. రాఘవ్ గారు, మా ఆవిడ ఫోన్ చేస్తుంది, మాట్లాడొస్తానా? సరే పో. వీలైతేనండి మొహమ్మడి వరకు. వద్దండి, పర్లేదు.
హలో ఏరా మీ ఆవిడ్ని కిడ్నాప్ చేశాను భయం నీకు కొంచెం కూడా లేదా? అయ్యో భయపడుతూనే ఉన్నాను సార్. ఇవన్నీ యూట్యూబ్లో చేసుకో, నా దగ్గర కాదు. అయినా నీ గొంతు వింటుంటే ఏసీ వేసుకొని చిప్స్ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ హ్యాపీగా ఓటీటీలో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది, కానీ భయపడుతున్నట్లేదు. అది కాదండి, మా ఫ్రెండ్స్ రాఘవ్ గారు పంతులు గారు మా ఇంటికి వచ్చారు. నేను వాళ్ళ ముందు భయపడుతున్నాను అనుకోండి, వాళ్ళకి అనుమానం వస్తుంది. వాళ్ళకి అనుమానం వస్తే మా ఆవిడ కిడ్నాప్ అయిపోయిందని వాళ్ళకి తెలిసిపోద్ది. అలా తెలిసిపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి శిక్ష ఇస్తారు. మీకు ఇలా శిక్ష పడకూడదనే బయటికి ఇలా ఆనందంగా ఉండి లోపల బాధపడుతున్నట్టు నటిస్తున్నా. సరే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంజాయ్ చేయడం ఆపేసి మన పనిలో ఉండు. సరే అండి, గుర్తుంది. బాయ్. మా ఆవిడ జాగ్రత్త చూసుకోండి. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. పక్కన పెట్టు. చేయండి, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఏమన్నా రావు గారు, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, తెలిపోతే కానీ మన పని అవుతుంది. సరే సరే కమల్ గారు, సరే అండి, ఇంక మేము బయలుదేరుతాం. అప్పుడేనా? మా ఆవిడ లేదు కదండి, ఈవినింగ్ వరకు ఎక్కడే ఉన్నాండి, ఎంజాయ్ చేద్దాం. అంటే పక్క వీధిలో పూజ ఉందని చెప్పాను కదా, వాళ్ళు అర్జెంటుగా రమ్మంటున్నారు. రాఘవ్ గారు కనీసం మీరేనా ఉండండి. లేదు, నాకు కూడా చాలా పనులు ఉన్నాయి, వస్తాను. రండి పంతులు గారు. సరే ఏమండి, సాయంత్రం డైరెక్ట్గా ఇక్కడ రండి, ఎంజాయ్ చేద్దాం. అలాగే అలాగే. రే అదోలారా, కిడ్నాప్ చేస్తే చేశారు, నాకు తిండి పెట్టి సావండ్రా. ఇదో బంపర్ ఆఫర్ మనకి. కొంచెం చూడండి. సరే ఏం తింటారో చెప్పండి, ఆర్డర్ పెడతాను. ప్యారడైజ్ నుంచి ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ మటన్ బిర్యానీ ఒకటి పెట్టు. ఫ్రీగా వస్తే తినగలుగుతావు. ఒక ఫిష్ ఫ్రై, ఇంకా ఒక తందూరి చికెన్. మమ్మల్ని కాల్చుకొని తినవే. ఇవన్నీ తిన్నా కరగాలంటే ఒక కూల్ డ్రింక్. మర్చిపోయా, లాస్ట్లో ఒక స్వీటా? అమ్మా ఇంకా ఏమైనా ఉందా మెను? సరిపోతుందిలే. అమ్మా, ఇవన్నీ నువ్వు ఒకదానివే తింటావా? అమ్మా, మీ ఆయనకు ఫోన్ చేస్తాను, నువ్వు ఒకసారి మాట్లాడావనుకో, ఆ డబ్బులు మాకు ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోవచ్చు. చేయండి చేయండి, నేను కూడా మాట్లాడాలి. ఒకసారి ఫేస్ పెట్టవా? హలో లావణ్య, ఎలా ఉన్నావు నువ్వు? నేను చాలా బాగున్నానండి. ఇక్కడ మంచి ఫుడ్ పెట్టారు, ఇంకా ఏసీ మంచి కుర్చీలో కూర్చోబెట్టారండి, చాలా హాయిగా ఉంది. ఇంతకీ మీరు తిన్నారా? లేదు లావణ్య. అదేంటి, ఆ రాఘవ్ గారి ఇంటికి వెళ్ళి తినమని చెప్పాను కదా, ఎందుకు తినలేదు? ఆయన ఏదో పని పాటు ఉందని అటు ఇటు తిరుగుతున్నారులే. సర్లే, ఆర్డర్ పెట్టుకుని తినేస్తాలే. ఆర్డరా? బోల్ డబ్బులు అయిపోతాయండి. ఎందుకులే, వీళ్ళు నాకు ఇక్కడ చాలా ఫుడ్ పెట్టారు, సగమే తిన్నాను, మిగిలింది మీకు పార్సిల్ పంపించేస్తా, మీరు తినేసేయండి. అసలు ఇది కిడ్నాప్ అయిందా, పిక్నిక్ వెళ్ళిందా? ఆర్డర్లు గట్ట పెట్టొద్దు, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, సరేనా? సరే లావణ్య, పంపించు. గ్రేవీ ఏదైనా ఉంటే అది కూడా పంపించే. పిష్నార్తనంలో కోటను మించిపోయావు కదే. ఏమండి, అది ఆ ఫుడ్ కొంచెం ఆయనకి ర్యాపిడో చేసి పంపిస్తారా ప్లీజ్? అలానే అమ్మా. ఏమి బిర్యానీ ఆర్డర్ పెట్టించింది? అయిపోయింది, కోప డబ్బులు ఖర్చు పెట్టించేస్తుంది. బంగారం పాతదే కొత్తది కొనలేదా, పాతదే కొత్తది. హలో, తిన్నావా నాయనా? అవునండి, ఫుడ్ అయితే అదిరిపోయింది. డబ్బులు రెడీ చేసావా? ఏం సార్ రెడీ చేసేది? మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నానా దాచేది? ఆ డబ్బులు ఎక్కడ నాకు తెలియదు సార్. నిజమే పంతులు గారు, అది అలాంటిదే. సార్ పక్కన ఏదో వాయిస్ వస్తుందండి. ఏం లేదు, గొంతు పట్టేసింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు?
ఓ పని చేద్దాం సార్, నన్ను కిడ్నాప్ చేయండి, మా ఆవిడని వదిలేయండి. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో దానికి తెలుసు కదా. ఆ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇచ్చి నన్ను విడిపిస్తుంది. మీ ప్లాన్ వర్కౌట్ అవుద్ది. దొరికాడ్రా బకరా.